అందరికీ నమస్తే. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. ప్రస్తుతం దేశంలోనే సంచలనంగా మారినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నిన్న ఢిల్లీలో భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆల్రెడీ తెలుసు, దేశవ్యాప్తంగా మరి భారతదేశ సిజేఐ, సుప్రీంకోర్టు సిజేఐ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా, ఆయన యువతను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా అభిజిత్ జీత్కే అనేటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఏర్పాటు చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ యొక్క పెను సంచలనం అనేది మనం చూసినాం. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 20M అంటే దాదాపు కొన్ని కోట్ల వరకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ రావడము, ట్విట్టర్లో రావడం, ఫేస్బుక్ ఇట్లా వివిధ సామాజిక మాధ్యమాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంపాదించిన విషయం తెలిసిందే. దానికి ఎదురుదాడిగా భారతీయ జనతా పార్టీ ఆ అకౌంట్ను తొలగించడము, అతని మీద బెదిరించే ప్రయత్నం చేయడం కూడా మనకు తెలిసిన విషయమే మొత్తం మీద. అయితే మొదటి కార్యక్రమంలో భాగంగా మరి కాక్రోచ్ జనతా పార్టీ నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమము పూర్తిగా విజయవంతమైంది. వారి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కూడా అన్ని విషయాలు కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటారంటే, ప్రధానంగా అభిజిత్ జీత్కే అనేటువంటి వ్యక్తి మరి నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి విమానాశ్రయం నుంచి రావడంతోనే ఆయన అంబేద్కర్ గారి యొక్క ఫోటో ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకొని రాజ్యాంగం ద్వారానే మనం ఫైట్ చేయాల్సిందే, కొట్టాడాల్సిందే అనేటువంటి ఆయన నిన్న చెప్పడం జరిగింది. మనం అందరం కూడా దేశవ్యాప్తంగా ఆ అంశాన్ని మొత్తం కూడా ఆ విషయాన్ని చూడడం జరిగింది. ఆయన మొత్తం మీద మేము భయపడము, జైల్లో వేస్తామని రాజీ పడే అమ్ముడు పోయేటువంటి వ్యక్తులం కాదని చెప్తా ఉన్నాడు. మేము ఈ దేశ యువత విద్యార్థులము, ఇది సుదీర్ఘ పోరాటం అని చెప్తా ఉన్నాడు. అంటే మేము జైల్లో వేస్తామని కానీ అమ్ముడు పోయేటువంటి వ్యక్తులం కాదని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మొత్తం మీద రాజస్థాన్లో జరిగినటువంటి నీట్ వైద్య విద్యకు సంబంధించినటువంటి నీట్లో అది లీక్ కావడము, దానితో మరి భారీ ఎత్తున దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కూడా మరి దాని అంశం మీద స్పందించడము, యాక్షన్ ప్లాన్ కూడా ఆయన చర్యలు తీసుకోవటువంటి బాధితుల మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఆయన పూనుకున్నట్టుగా మనందరికీ తెలిసిందే. ఆయన అంటే దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేయాలని భారీ ఎత్తున ఉద్యమం మొదలుపెట్టారు. వాళ్లకు సిగ్గు లేదు, మా అకౌంట్లో హ్యాక్ చేశారు అని అంటా ఉన్నాడు ఆయన, అధినేత అంటా ఉన్నాడు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కూడా దాదాపు 20M కోట్ల మంది ఫాలోవర్స్ను వాళ్ళు సంపాదించుకున్నాడు. వాస్తవానికి సోషల్ మీడియాలో ఒక 1M అంటే 10 లక్షల ఫాలోవర్స్ రావడమే చాలా కష్టం. గంటల్లోనే, రోజుల్లోపటినే భారీ ఎత్తున స్పందనగా మరి బీజేపీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంటు 8M వరకు ఉంది, కానీ ఇది 20M దాటిపోయింది. కొన్ని రోజుల వ్యవధిలో ఉన్నప్పటికీ 2-3 రోజుల వ్యవధిలోపటినే భారీ ఎత్తున దాటిపోయింది. అంటే ఈ నిరసన దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద, బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాల మీద, ఇప్పుడు నీటికి సంబంధించిన వైఫల్యాల మీద, అన్ని వైఫల్యాల మీద దేశంలో ఉన్నటువంటి యువత ఏ విధంగా స్పందిస్తూ ఉంది, ఏ విధంగా తమ నిరసన చేపడుతుంది అనేటువంటి నిదర్శనంగానే కోట్లాది మంది ఫాలోవర్స్ అనేది మరి కాక్రోచ్ జనతా పార్టీకి రావడం జరిగింది. నిన్న జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వేలాదిగా పాల్గొన్న యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టిరు. లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేస్తామని కూడా వారు చెప్తా ఉన్నారు. మద్దతు తెలిపినటువంటి విపక్షాలు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాని వెనుక, కాక్రోచ్ జనతా పార్టీ వెనుక కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉన్నట్లుగా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శనివారం భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఈ విధంగా విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొని వారి తల్లిదండ్రులకు నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. వారిని ఉద్దేశించి సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ పోరాటము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సోషల్ మీడియాలో మనం నెల కిందట ఉద్యమం ప్రారంభించాం. కానీ ఈ వ్యక్తులు కేంద్ర ప్రభుత్వంలోని వారు ఎంత సిగ్గులేని వారంటే, అతడిపై చర్యలు తీసుకోకుండా మన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం,
మన పోస్టులను డిలీట్ చేయించడం వంటి వాటి మీద దృష్టి పెట్టారు. వాళ్లకు నేను చెప్పేది ఒకటే, మీరు మా పోస్టులను తొలగించగలరు, కానీ మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పించలేరని స్పష్టంగా పేర్కొంటున్నారు. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వము సోషల్ మీడియా అకౌంట్లు మొత్తం కూడా అతనికి సంబంధించిన CJI మన కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లు మొత్తం కూడా తొలగించడం జరిగింది. ఏదైతే రాజస్థాన్లో జరిగినటువంటి నిట్ పేపర్ లీకేజ్ ఉందో దానికి బాధ్యులైనటువంటి కేంద్ర మంత్రి అతన్ని తొలగించకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అంటా ఉన్నాడు. అమెరికా నుంచి ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ శనివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే ముందు తన జీవితంలో స్వేచ్ఛకు సంబంధించిన చివరి క్షణాలని పిలిపించి అభిజిత్ దీతే పేర్కొన్నారు. అయినప్పటికీ యువత భవిష్యత్తు కోసం, స్వేచ్ఛ కోసం త్యాగం చేయడానికి పూర్తిగా సిద్ధమయ్యాను. తాను భారతదేశం నుండి అమెరికా వెళ్తున్నప్పటికంటే అమెరికా నుండి తిరిగి వస్తున్నప్పుడే నా తల్లి ఏడ్చిందని, భారత్లో దిగానే తమను అరెస్ట్ చేస్తారని భయపడ్డారని వెల్లడించారు. ఇది కేవలం మా అమ్మ భయం మాత్రమే కాదు, రాజకీయాల మీద స్పందించే ప్రతి యువకుడి తల్లిదండ్రుల భయం. ఇంతకాలం భయంతో బతుకుదాం, చెప్పండి, మేము భయపడడం లేదని నిరూపించుకుందాం. నిరసనలో పాల్గొన్నటువంటి మిగతా వారందరూ కూడా మాట్లాడారు. ఎందుకంటే నా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఇది నేను అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నప్పుడు, అమెరికా నుండి ఇండియాకి వస్తున్నప్పుడు మా అమ్మ భయపడింది. ఎందుకంటే ఇండియాలో నిన్ను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిన తర్వాత జైల్లో వేస్తారని చెప్పేసి భయపడ్డది. నేను ఇట్లా నా తల్లి ఒక భయం కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగేటువంటి ఫైట్ చేసేటువంటి ఉద్యమకారుల మీద, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అకృత్యాల మీద, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నించేటువంటి ప్రతి వ్యక్తి యొక్క తల్లి ఆవేదన అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ నిన్న భారీ నిరసన కార్యక్రమం వేలాది మంది పాల్గొనడం జరిగింది, సక్సెస్ఫుల్ కావడం జరిగింది. దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా మరి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన చేయకపోతే దేశవ్యాప్తంగా భారీ కార్యక్రమాలు చెప్తామని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఈ విధంగా నిన్న కాక్రోచ్ జనతా పార్టీ అనేది భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ అనేది కూడా కొంచెం మద్దతు ప్రకటించినప్పటికీ మరి దీని వెనక క్రేజీ వాళ్ళు ఉండడని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శించే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది దేశంలో ఒక పెను సంచలనంగా మారింది. అది అమెరికాలో ఉండేటువంటి అభిజిత్ దీప్కే అనేటువంటి వ్యక్తి ఆయన ప్రారంభించడము, కొన్ని రోజుల్లోపట్నే కోట్ల ఫాలోవర్స్ రావడం అనేది దేనికి నిదర్శనం అంటే ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాల మీద, లోపాల మీద విషయాన్ని ఈ ధర్నా స్పష్టంగా జరిగే కార్యక్రమాలకు కూడా ప్రజాస్వామ్యము, రాజ్యాంగ వ్యతిరేక శక్తులలో పడ్డ ప్రభుత్వం